వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ఇవాళ టాపిక్ ఏంటంటే హెయిర్ అనేది ఏ అమ్మాయికైనా చాలా ఇష్టం ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ పొల్యూషన్ వల్ల లేకపోతే ఫుడ్ వల్లనో హెయిర్ అనేది చాలా లాస్ అవుతుంది. సో అలా లాస్ కాకుండా ఉండడానికి నేను ఒక చిట్కా చెప్తా, చూడండి. నేను ఈ చిట్కాను ఫాలో అయ్యాను, మీరు కూడా కాండి. నాకైతే 100% వర్క్ అయింది. అంటే నాకు ఇంతకుముందు చాలా హెవీగా ఊసేది హెయిర్ అనేది. బట్ నేను ఇది యూజ్ చేసిన కాడ నుంచి అంటే ఊయట్లేదని చెప్పట్లేదు, బట్ ఊస్తుంది. బట్ అప్పుడంతా ఊయట్లేదు, అప్పుడు చాలా ఊసేది. బట్ ఇప్పుడు కొంచెం కంట్రోల్కి వచ్చింది. అందుకే ఈ వీడియో చేయాలనిపించింది, ఎవరికన్నా ఒక్కరికి ఉపయోగపడుతుంది అన్న వేలో చేస్తున్నా. ఓకే, మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, వీడియో చూసేయండి. A few moments later. ఫస్ట్ ఈ ఆయిల్ రెడీ చేసుకోవడానికి కావాల్సినవి మాందార పువ్వు, మాందార ఆకు, కరివేపాకు. వీటిని తీసుకొని మంచిగా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఎందుకు కడగడం అంటే అందులో ఉన్న బ్యాక్టీరియా పోతుంది. అండ్ మెంతులు కావాలి. మెంతులు మళ్ళీ మీరు ఏది ఆయిల్ యూజ్ చేస్తారో ఆ ఆయిల్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మెంతులు వేయాలి. మెంతులు వేసిన తర్వాత అవి కొంచెం గోలిన తర్వాత ఈ కరివేపాకు అండ్ మాందారాకు అండ్ మాందార పువ్వులు ఇవి వేయాలి. ఇవి చిటపటలాడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయాలి. మూత పెట్టుకోవాలి వేసిన వెంటనే, ఎందుకంటే చిల్లుతుంది మొత్తం ఆయిల్ మొత్తం. ఈ కలర్కు ఇంకా కొంచెం కలర్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత దాన్ని ఆయిల్ని మీరు దేంట్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో అందులో స్టోర్ చేసుకోండి. అంటే ఏదైనా బాటిల్స్లలోనా లేకపోతే టిఫిన్లనా, చిన్న టిఫిన్లో. నేనైతే టిఫిన్లో స్టోర్ చేసుకుందాం అనేసి టిఫిన్లో, మా ఇంట్లో బాటిల్స్ లేవు, అందుకే టిఫిన్లో అయితే అంటే మంచిగా ఉంటుంది అనేసి అందులో పోసుకుంటున్నా. అందులో పోసుకున్న తర్వాత అందులో ఉన్న ఆ కరివేపాకు అండ్ మాందారాకు, మాందార పువ్వు వాటిని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఏం చేసిన పెట్టుకున్నా, మీ ముందే పెట్టుకొని చూపిస్తా, చూడండి. నేను చూపించే విధంగా పెట్టుకోండి. ఎందుకంటే మీరు జుట్టుకు పెట్టుకోవద్దు. మన తల అయితే ఏది ఉందో ఆ తలకి పెట్టుకుంటే మన హెయిర్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. అప్పుడు కొత్త హెయిర్ వస్తుంది. సో ఇలా నేను చెప్పే విధంగా పెట్టుకోండి. నా ఈ చిట్కా నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు మీ ఇంట్లో చేసి నాకు కామెంట్ చేయండి. మీకు వర్క్ అయితే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్.